హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మనమంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. అలాగే కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ కొట్టచ్చు కదా ప్లీజ్ అండి. ఇంక ఇక్కడ వచ్చేసి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఇక్కడ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అయితే ఇది కంటిన్యూషన్ అనమాట. ఇంక ఇక్కడ అయితే పులిహోర అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలకి అవుతుంది, అలాగే దేవునికి ప్రసాదంగా అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ వేడన్నము వండాను అనమాట. అన్నం అయితే వండేసాను. ఇంకా అన్నం వండేసాక తర్వాత అయితే ఇటైతే పాలు అయితే పెట్టేశాను. పాలల్లో ఏమో పడిందని అనుకోకండి, అల్లం దంచి వేసాను అన్నమాట. పాలల్లో వేస్తే పిల్లలు కూడా పాలు తాగుతారు కదా, వాళ్ళకి కూడా గొంతుకి కొద్దిగా ఘాటుగా అల్లం ఫ్లేవర్ మంచిగా తాకుతుంది కదా, గొంతు బాగుంటుంది అని చెప్పేసి నేను పాలల్లోనే అల్లం అయితే వేసిన అన్నమాట. అల్లం అయితే వేసేసిన, ఇంకా మంచిగా పిల్లలు కూడా తాగుతారు కదా అని చెప్పేసి మంచిగా అయితే వేసేసిన. ఇంకా అల్లం దంచుకొని తర్వాత అయితే ఇంకా పులిహోరకి అయితే ఫస్ట్ ఆయిల్ వేసిన, తర్వాత పల్లీలు అండ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని మిరియాలు దంచి అయితే ఇప్పుడైతే వేస్తూ ఉన్నాను. ఇంకా మిరియాలు కూడా దంచి వేసాను కదా, మంచి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మిరియాలు వేస్తే. ఇంకా అందుకని చెప్పేసి మిరియాలు కూడా దంచి అయితే వేసేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా మనం పులిహోర ఎంత ఎంత రైస్ తీసుకుంటామో ఆ రైస్కి తగ్గట్టు పసుపు అయితే తీసుకోవాలి. ఎక్కువ వేసి అనుకోండి పసుపు చేదైపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఎంత తీసుకుంటా అంత అందాద కొద్ది అయితే వేసేస్తూ ఉంటానన్నమాట. ఇవి మన ఎల్లనైనా అందాద కొద్ది వేస్తాను నేను. ఇంకా కొలతలు వేయకుండా అందాద కొద్ది వేస్తూ ఉంటాను. ఇంకా అక్కడ అల్లం పసుపు వేగినాక తర్వాత ఇంకా చింతపండు జ్యూస్ అయితే వేస్తూ ఉన్నాను. చింతపండు జ్యూస్ అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా అది వేసినాక మరుగుతూ ఉంటుంది. ఇంకా అదైతే ఇంకా అది మరిగినాక తర్వాత వచ్చేసి ఇంకా పులిహోర అయితే కలిపేస్తాను. మంచిగా ఉంటుంది అనమాట పులిహోర. ఈ పులిహోర సేమ్ మన టెంపుల్లో పెట్టిన పులిహోర లెక్కనే టేస్ట్ అయితే అట్నే వచ్చిందనమాట. ఇంకా అక్కడైతే పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా అక్కడైతే పులిహోర రెడీ అయింది. ఈ ఎగ్గు ముట్టుకోముందుకే నేనైతే దేవత దగ్గర అయితే ప్రసాదం అయితే పెట్టినాను. మళ్ళీ ఎగ్గు ముట్టుకునుడు అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఎగ్గులు ఏం ముట్టుకోలే నేను. ఫస్ట్ ఇంకా పులిహోర చేసినాక తర్వాత దేవుని దగ్గరనైతే ప్రసాదం తులసమ్మ కాడ అండ్ పూజ గదిలో ఇంకా పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే ఎట్లా అంటే ఇంకా ఫస్ట్ దేవుని కాడ పెట్టేసినాక తర్వాత ఎగ్ కొట్టి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నాను పిల్లల కోసం అని చెప్పేసి. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి ఇంకా వాళ్ళని తినబెట్టేసి బాక్స్లో అయితే పెట్టేయాలి. ఫాస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు 8కే ఉండే టైము, నేను 8:30కి అనుకున్నా. ఇంకా నేను మెసేజ్ చూసే వరకు 8కే ఉంది. ఇంకా మళ్ళీ ఫాస్ట్గా వేసేస్తూ ఉన్నాను ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది, పులిహోర అయితే ఇంకా అదైతే ఇంక ఇవి కూడా తీసి ఇంకా బాక్స్లో పెట్టేస్తే అయిపోతుంది పని అయితే. ఇంకా అక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నాను. బ్రెడ్ ఆమ్లెట్ అనేది నేను 3 టైపులు అయితే వేస్తాను. ఒకటేమో బ్రెడ్ రోస్ట్ చేసి అదొక టైప్ వేస్తా, ఇంక ఇది ఒక టైప్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఇంకో టైప్ వేస్తాను. ఇంకా మీకు అండ్ వేరే ఇంతకుముందు వీడియోలలో కూడా చూపెట్టిన మీకైతే. ఇంక ఇక్కడైతే రెడీ అయిందనమాట. వచ్చింది తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయినాక ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం ఇవన్నీ దుమ్ము పట్టేసినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అన్నీ అయితే దులుపుకుంటూ వస్తూ ఉన్నాను, ఒక్కొక్కటి దులుపుతూ ఉన్నాను. ఇంకా అక్కడ ఫోటో కూడా అన్నీ దులుపుతూ ఉన్నాను. ఇక్కడ నుంచి కొద్దిగా మ్యూజిక్ పెడతా వినండి.
ఇంక తర్వాత వచ్చేసి ఇవైతే మొత్తం దులుపుకుంటూ వస్తూ ఉన్నాను ఇంకొకటి. ఇంకా ఇదైతే నాన్న రిటైర్మెంట్ అయినప్పుడు ఫోటో అన్నమాట. మేము ఎక్కువ గ్రాండ్గా చేయలేదు, అప్పటి మందం చేసేసినాం అనమాట. ఇంకా ఫొటోస్ అయితే కొద్దిగా గుర్తుకుంటాయి కదా అని చెప్పేసి ఫొటోస్ కూడా తీపిచ్చినాం అనమాట. నాన్న హెల్త్ బాగాలేకుండా అప్పుడు, అందుకని చెప్పేసి చిన్నగా అయితే వాళ్ళు నాన్నతో చేసిన వాళ్ళు మొక్కదోరు వాళ్ళంతా అన్నారు కదా, చేయండి చేయండి అని అన్నారు. ఇంకా ఫొటోస్ అయితే మా ముగ్గురికి 3 అయితే వచ్చినాయి అనమాట.